హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ ఎపిసోడ్లో భాగంగా ఎపిసోడ్ 23 డే 22 సెప్టెంబర్ 23 అంటే నామినేషన్స్, మండే నామినేషన్స్ కోసం మాట్లాడదాం. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి మనకి బేబాక్ వెళ్ళిపోయింది, ఆర్జే శేఖర్ వెళ్ళిపోయారు, అభయ్ నవీన్ గారు వెళ్ళిపోయారు. సో ఇది 4th వీక్ నామినేషన్స్ అనమాట. సో నామినేషన్స్ రీజన్స్ సరిగా పెట్టినా పెట్టకపోయినప్పటికీ నామినేషన్ అయ్యి బయటకు వెళ్ళిపోయేటప్పుడు తెలుస్తుంది అనమాట దాని ఎఫెక్ట్. సో నామినేషన్స్ ఎలా ఉండాలి, ఎంత సీరియస్గా తీసుకోవాలి. అయితే వీళ్ళు తీసుకున్నది ఏం చేస్తారు అబ్బా అంటే, పాపం కొంతమంది అయితే ఫస్ట్ వీక్ పాయింట్స్, సెకండ్ వీక్ పాయింట్స్ ఎక్కడెక్కడ పాత పాయింట్లు వెతుకొచ్చి పెడతారు. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ నబిల్కి సోనియాకి మధ్య ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ జరిగింది, కిరాక్ ఉంది. అండ్ దాంతోపాటు యష్మికి సోనియాకి కూడా కిరాక్ ఆర్గ్యుమెంట్ జరిగింది. కొంతమంది మంచి పాయింట్స్ పెడుతున్నారు, కొంతమంది స్ట్రాంగ్గా డిపెండ్ చేసుకుంటున్నారు. అండ్ యష్మికి మనకంటే కూడా మంచిగా జరిగింది. కొన్ని ఇంట్రెస్టింగ్ జరుగుతున్నాయి. కొంతమంది పాత పాయింట్స్, చిల్లర పాయింట్స్ తోటి ఇంతే అనేసి చేతులు దులిపేసుకుంటున్నారు. సరే, ఏదైతేనే ఈ వారం నామినేషన్స్కి ఎవరు వచ్చారో చెప్పిన తర్వాత నేను నామినేషన్స్కి వెళ్ళిపోతాను. సో ఈ వారం వచ్చేసి నామినేషన్స్కి వచ్చిన వాళ్ళు ఎవరబ్బా అంటే, పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబిల్, ప్రేరణలు నామినేషన్స్లోకి వచ్చారనమాట. సరే, వీళ్ళు ఎలా వచ్చారు ఏందని చూద్దాం. అండ్ నైనిక కూడా నామినేషన్కి వచ్చింది, కానీ పాపం మన చీఫ్ నిఖిల్ గారు ఆమెను సేవ్ చేశారు. సరే, నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది వచ్చేసి మనం ఫామ్ నామినేషన్స్ అని ముఖానికి మన సేవింగ్ ఫామ్ పూసేసి నామినేట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్లో భాగంగా ఆదిత్య ఓం గారు వచ్చారు. తను పృథ్వీకి, సౌన్యకి నామినేట్ చేస్తున్నారు. పృథ్వీకి చెప్పిన పాయింట్స్ ఏంటంటే, సింపుల్గా నువ్వు మనకు ఆటలో ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏంటంటే మనకి అగ్రెసివ్కి మ్యాడ్నెస్కి మధ్యలో. సో నువ్వు అగ్రెసివ్ దాటేసి మ్యాడ్నెస్కి వెళ్ళిపోతున్నావేమో అని చెప్పడం జరిగింది. దాంతోపాటు నువ్వు అందరం కూడా ఎవ్వడు వాడేస్తున్నావు, కానీ లాజికల్గా సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు గట్టిగా ఎవ్వడు వాడేసి సారీ చిన్నగా చెప్తున్నావు అనేసి ఆయన చెప్పడం పాయింట్. సో పృథ్వీ వచ్చేసి దానికి ఎవ్వడు వాడిన సారీ చెప్పిండు. బట్ ఎస్, మ్యాడ్నెస్ అనేది ఏదైతే అన్నదో మ్యాడ్నెస్ అయితే ఒప్పుకోలేదు. కాకపోతే ఎస్, నేను ఆటలో అగ్రెసివ్ అవుతాను, దాన్ని కంట్రోల్ చేసుకుంటాను మాత్రం చెప్పడం జరిగింది. దట్స్ గ్రేట్. చిన్న నామినేషన్, సింపుల్ నామినేషన్. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యం గారు సోనియాకి నామినేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే, నువ్వు 3 days నుంచి నాకేం గేమ్లో కనిపించినట్టయితే అనిపించలేదు. అండ్ నువ్వు వేరే క్లాన్ చేంజ్ అయ్యి వెళ్ళిన తర్వాత అసలు నీ వాయిస్ కూడా వినిపించట్లేదు. ఏ విధంగా మాట్లాడిన గుసగుసలు కానీ మాట్లాడుతున్నావు. ఇంకోటి ఏంటంటే, హౌస్మేట్స్ మాట్లాడుతున్నావు, మైక్ తీసేసి మాట్లాడుతున్నావు అని చెప్పింది. దాంతోపాటు నువ్వు పృథ్వీని కరెక్ట్ చేసి పోయి రెచ్చగొడుతున్నావు అనే పాయింట్ వాడడం జరిగింది. అప్పుడు సోనియా చెప్పింది ఏంటంటే, అబ్బాయి వచ్చేసి తన మూవీ స్క్రిప్ట్ చెప్తున్నాడు కాబట్టి నేను అప్పుడు మైక్ తీసేస్తాను. అండ్ ఎస్, నేను ఎక్కడ హౌస్లో గుసగుసలు అయితే మాట్లాడలేదు. అండ్ ఎస్, పృథ్వీని రెచ్చగొట్టడం అంటే అది పృథ్వీ అనేది మా క్లాన్కి అనే ఆయన అగ్రెసివ్ అనేది మాకు స్ట్రెంత్ లాంటిది. సో మేము దాన్ని వాడుకుంటాం కదా అనే సెన్స్లో ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యలో కొంచెం ఎట్లా అంటే, ఆదిత్య గారికి ఎక్స్ప్లెయిన్ చేయలేక సోనియా కొంచెం ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తారనమాట. మీరు ఏజ్లో పెద్ద, మీరు మెచ్యూర్, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను, మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటాను, అది ఇది అని ఏదో మాట్లాడుతుంది. చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది. అంటే పాయింట్ బై పాయింట్ చెప్పడం నేను చాలా సింపుల్గా చెప్పాను. బట్ ఆమె పాయింట్ బై పాయింట్ చెప్పకుండా ఇటు తిప్పి ఓవర్ యాక్టింగ్ అంతా చేసి చెప్పిందేమో అనిపించింది. బట్ నా ఫీలింగ్ అది. సరే, నెక్స్ట్ వచ్చేసి నైనిక నామినేషన్. నైనిక వచ్చేసి ఒకటి నాగమణికంఠ కేసింది, తర్వాత ఆదిత్య గారికి వేసింది. సో నైనిక నాగమణికంఠ చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు నన్ను డిమోటివేటింగ్ చేసినట్టు అంటే, ఓన్లీ గేమ్ కోసం కాదు, నువ్వు ఫ్రెండ్లీ పాయింట్ అనమాట, తన ఫ్రెండ్షిప్ కోసం వేసింది. నువ్వు నన్ను డిమోట్ చేస్తున్నావేమో అనిపించింది ఒకటి. ఇంకోటి ఏంటంటే, నువ్వు చాలా సెల్ఫిష్నెస్ అని అనిపించింది అనేసి చెప్పింది. ఎందుకు డిమోటివేషన్ పదం వాడిందంటే, సో వీకెండ్ కంటే ముందు నైట్ ఏదైతే ఉందో ఆ రోజు నేను ఆల్రెడీ ఆ వీక్ అంతా కొంచెం డిమోటివ్ అయి ఉన్నాను రా అంటే, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మన ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతామేమో అని చెప్పి, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో, మన ఇద్దరు మేము పోతామేమో అన్నట్టుగా నువ్వు చెప్పి నన్ను ఇంకా డిమోటివేట్ చేసే ప్రయత్నం చేస్తావు. సో నీవు వెళ్ళిపోతా నువ్వు అనుకుంటే ఓకే, నీకు కాన్ఫిడెన్స్ లేదనుకుంటే, బట్ నువ్వు నా దగ్గరకు వచ్చి మళ్ళీ నన్ను కూడా డిమోటివేట్ చేస్తున్నావు అనే ఒక పాయింట్. రెండో సెల్ఫిష్నెస్ అనేది ఒకటి చెప్పింది అనమాట అది. సో దానికి ఈయన చెప్పింది ఏంటంటే, మనీ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సెకండ్ వీక్ నుండి కూడా నువ్వు ఎందుకు నాకు డౌన్ అనిపిస్తున్నావు, ఓకేనా, మనకంటే దాన్ని రిప్లై ఇస్తుంది. సెకండ్ వీక్ నుంచి నాకు కొంచెం డౌన్ అనిపిస్తున్నాను. ఇంకోటి నేను డిమోటివేట్ చేశానంటున్నాను కదా, సో నేను డిమోటివేట్ చేయలేదు, నాకు అనిపించిన విషయాన్ని నేను నీతో షేర్ చేసుకున్నాను. బేబీ అది నీకు చెప్పిన విధానం రాంగ్ అయి ఉండొచ్చు, కానీ నేను డిమోట్ చేసే ఉద్దేశం అయితే, నా పాయింట్ అయితే అది కాదు అని ఆయన చెప్పింది అనమాట. ఓకే, సరే నువ్వు సెల్ఫిష్ కాదు, నువ్వు మంచివి అనుకున్నట్టయితే, మరి వీకెండ్స్ నేను సేవ్ అయిన తర్వాత వచ్చి కూడా నువ్వు నాతో వచ్చి మాట్లాడలేదు, నీ సేవ్ అయినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చూశాను, అంత సంతోషపడ్డట్టు కూడా నువ్వు అనిపించలేదు అని ఆమె అడిగింది. అయితే అప్పుడు నేను వేరే స్టేట్లో ఏదో ఉన్నాను, అసలు అంటే నాకు వేరే ఇష్యూస్ అవి ఉండడం వల్ల నేను ఆ ఫోబియాలో ఉన్నాను. సో నేనేం చేశాను బట్ నాకు తెలియదు, బట్ నేను వేరే స్టేట్లో ఉంటుంటే అప్పుడు. బట్ స్టిల్ అప్పుడు ఆమె ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఉంటే బెస్ట్ ఫ్రెండ్ ఉండు, లేకపోతే మొత్తం ఉండకు, కానీ అన్నిటికీ అప్పుడు ఇట్లా మధ్యలో ఉండకంటే నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి నాకు మనకంటే క్లోజ్ చేస్తాడు. సరే, నైన్కి సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య ఓం గారికి. ఆమె చెప్పింది ఏంటంటే, మీరు టాస్క్లో భయపడుతున్నట్టు అనిపిస్తుంది అంటే, ఆయన లేదు నేను భయపడలే అంటాడు.
ఎందుకంటే మీ క్లాన్లో మిగతా వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, అటాక్ చేస్తారు, బాగా ఆడితే, బట్ మీరు మాత్రం ఎక్కడ కనిపించలేదు, అట్లా ఆడినట్టు అనిపించాలంటే మా చీఫ్ చెప్పారు కాబట్టి నేను అటాక్ చేయలేదు అని ఆయన చెప్పుకొచ్చింది. చెప్తూ ఎందుకు చేయలేదు నేను అటాక్ అనే పాయింట్ చెప్తూ, నేను ఒకసారి నీ దగ్గరికి వచ్చాను గేమ్లో భాగంగా, అప్పుడు నువ్వు వద్దనేది అన్నట్టు అన్నావు. సో కాబట్టి నేను ఎవరిని హాని చేయదని చెప్పేసి నేను అట్లా అటాకింగ్ మోడ్ చేయలేదు, ఆడలేదు అనేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నబీల్ నామినేషన్. సో నబీల్ వచ్చేసి సోనియాకి వేసాడు, ఇది చిరాకు ఉంటుంది. తర్వాత పృథ్వీకి వేసాడు అనమాట. బాగా అంటే నబీలు డే బై డే తన గేమ్ని పెంచుతూ పోతున్నాడు. వెరీ ఇంప్రెసివ్, అంటే గేమ్ బాగా ఆడుతుండు, సంచాలకమును బాగా చేశాడు. అండ్ ఇలా పాయింట్స్ కూడా మంచి నామినేషన్ పాయింట్స్ బాగా పెట్టాడు, లాస్ట్ కూడా బాగా పెట్టాడు. అండ్ ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేస్తుండు. సోనియా స్టైల్లోనే ఆన్సర్ చేస్తుండు, గ్రేట్. అంటే మిగతా వాళ్ళ దేశం పక్కన పెడితే సోనియా దగ్గరికి వచ్చేసరికి అయితే ఆమె ఎట్లయితే రివర్స్లో ఎదుటి వాళ్ళని కౌంటర్ చేస్తుందో దానికి ఇంకా డబల్ రివర్స్లో కౌంటర్ చేస్తుంది, దట్స్ గ్రేట్. అయితే ఆ సోనియా చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నువ్వు సంచాలకుగా ఓకే నబీల్ సోనియా చెప్తుంది, నువ్వు సంచాలకుగా కన్విన్స్ అయ్యావు. ఎందుకంటే నువ్వు లాస్ట్ చెప్పినప్పుడు ఏమైంది, నువ్వు ఆ బెలూన్ స్టార్స్లో బిగ్ బాస్ చెప్తూ మీరు డిసిజన్ ఎట్లా తీసుకున్నా ఓకే, మీరు టై అనుకున్నా ఓకే బిగ్ బాస్ అంటే చెప్పావు కదా. సో నువ్వు సంచాలకుగా కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, నేను సంచాలకుగా చేస్తున్నప్పుడు నువ్వు నన్ను రూల్స్ చదువుకోలే నన్ను అనేది, నువ్వు చదువుకోలే అనేది అన్నావు, అది నాకు నచ్చలేదు. ఇంకోటి నన్ను బయాస్ సంచాలక అని అన్నావు. ఇంకోటి ఏంటంటే, నేను నీతో మాట్లాడుతుంటే నీ మీదకి నిఖిలు పృథ్వీలు కూడా వస్తారు, సో అది కూడా నాకు నచ్చలే అని చెప్పింది క్లియర్ అని చెప్పాను పాయింట్స్. అప్పుడు సోనియా చెప్తూ, నేను నా పాయింట్స్ అన్నీ చెప్పిన తర్వాత బిగ్ బాస్కి, అప్పుడు బిగ్ బాస్ మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అని చెప్పాను. సో ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ వచ్చి నువ్వు రూల్స్ చదవలేదు, నువ్వు రూల్స్ చదువుకోలేదు కాబట్టి నువ్వు సంచాలకుగా నువ్వు రూల్స్ చదువు అని అన్నాను అని ఆమె చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి నువ్వు సంచాలక బయాస్గా అన్నట్టు నాకు అనిపించింది కాబట్టి బయాస్ అన్నాను. అండ్ యువర్ ఫెయిల్డ్ సంచాలకం మళ్ళీ అంటది. ఎందుకంటే నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు లాస్ట్ గేమ్ అయిపోయింది అన్నది, అంటే బజర్ వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళని బుట్టలో గుడ్లు వేసుకొని ఇచ్చావంటే ఆయన అంటే నేను బుట్టలో వేసుకోలేదు, వాళ్ళు జస్ట్ సైడ్కి పెట్టారు. అప్పుడు ప్రేయర్ని అడుగుతుంది, మేము పక్కకు పెట్టుకోవచ్చా, భూమి మీద కదంటే పక్కకు పెట్టుకోవచ్చు అంటాడు. సో వీళ్ళు ఊహించుకొని మీరు బుట్టలు వేసుకున్నాను, కానీ అది కాదు లెక్క, అది విషయం అనేది. నేను బుట్టలు వేసుకోమలేదు, సైడ్కి పెట్టుకోమని చెప్పిండు. ఓకే, నెక్స్ట్ నబీల్ వచ్చేసి పృథ్వీకి నామినేషన్. పృథ్వీకి చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు గేమ్లో ఎఫర్ట్ యూజ్ చేస్తున్నావు, అండ్ గేమ్లో నువ్వు ఏదైతే గేమ్లో నన్ను బయాస్ అని అన్నావు. అండ్ ఇంకోటి, నేను ఒక్కరితో అంటే సోనియాతో నేను మాట్లాడుతుంటే మీరందరూ హైట్ నా మీదకి వచ్చేసారు అనేసి ఆయన చెప్పినమాట. ఇంకోటి, నేను ఆ రోజు నేను సోనియాతో మాట్లాడుతుంటే మీరు నా మీదకి రావడంతో పాటు నేను హైటెన్లో మాట్లాడుతున్నానని మీరు అన్నారు, నేను ఆ రోజు హైటెన్లో మాట్లాడలేదు అని సెన్స్ చెప్పింది. ఓకే, అప్పుడు బుద్ధి చెప్తూ ఎఫర్ట్ వన్కి ఆల్రెడీ సారీ చెప్పేశాను, ఎవరి మణికన్ అది ఆదిత్య ఓం గారికి. బట్ ఎస్, ఇక సంచాలక్ అంటే సరికి ఏంటంటే, నువ్వు సంచాలకే ఫెయిల్ అయ్యి వారి ఫెయిల్ సంచాలక్ అండ్ నా నోరు నా ఇష్టం, నేను గట్టిగా వచ్చి మాట్లాడతాను, ఎట్లయినా మాట్లాడతాను, నా నరాలు ఏమైనా సరే ఏమన్నా సరే నా నోరు నా ఇష్టం, నేను ఇట్లే మాట్లాడతానట్టుగా ఆయనతో చెప్పుకొచ్చింది అంతే. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నామినేషన్ వచ్చేసి ఫస్ట్ మణికంఠకి వేసింది, తర్వాత నయనికకి వేసింది. మణికంఠకి చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో ఎవరికి తెలియట్లేదు, అర్థం కావట్లేదు. నువ్వు దోశ ఇష్యూకి వచ్చేసరికి నువ్వేమో అంటే దోశ ఇష్యూకి వస్తే నువ్వేమో అందరితో మంచిగా నువ్వేమో ఎట్లా ఇస్తున్నావు అంటే, నువ్వు అందరితో మంచిగా ఉంటున్నావు, టైం వచ్చినప్పుడు కరెక్ట్గా పొడి చేస్తున్నావు. దోశ ఇస్తులు కూడా మేము చూసాను, అందరితో మంచిగా ఉంటుంటావు, కరెక్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళి పొడి చేస్తుంటే అప్పుడు అంటే నేను నామినేట్ చేస్తానా అంటే, నామినేషన్ కోసం కాదు నేను చెప్తుంది, నువ్వు మంచిగా ఉన్నట్టే హౌస్లో ఉంటూనే నా వెన్నుపోటు పరుస్తున్నావు. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నేను ప్యూర్ ఉన్నా నన్ను నాగార్జున గారి ముంగటనేమో ఆమె ఇంటెన్షన్ ఎందుకో నాకు రాంగ్ అనిపించిందని అనేసి చెప్పావు. సో నాకు అది నచ్చట్లేదు అని చెప్పి ఆమె చెప్పింది అంతే. సో ఆయనేమో నువ్వేదో మనసులో ఏదో పెట్టుకుని నాగమణికి రిప్లేస్ నువ్వేదో మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నట్టుంది అనిపించి ఆయన అంటాడు అంతే. సో డైరెక్ట్ జెన్యున్గా చేయట్లేదు అని చెప్పేసి. సో ప్రేరణ వచ్చేసి నయనికకి చేసింది సెకండ్ నామినేషన్. సో తను చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు చాలా సైలెంట్గా ఉంటున్నావు, ఈ వారం మొత్తం సైలెంట్గా ఉన్నావు, అండ్ ఎక్కడ నీ లోకంలో నువ్వు ఉంటున్నావు తప్ప నువ్వు ఎక్కడ గేమ్లో కనిపించట్లేదు అనేసి చెప్పడం జరిగింది. అప్పుడు నయనిక అంటూ, నేను ఎవరితో ఏం మాట్లాడతానో నీకు తెలుసా, నేను అన్నతో ఏం మాట్లాడతాను, వీళ్ళతో నా బడ్డీస్తో ఇతర లేడీస్తో ఏం మాట్లాడతాను నీకు తెలుసా, తెలియదు కదా. సో తెలియదంటే నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు అంటుంది. అప్పుడు ప్రేరణ అంటుంది, సార్ హౌస్లో కూడా నువ్వు పెద్ద కనిపించట్లేదు, అండ్ ఇంకోటి విష్ణుప్రియకి నాకు ఇష్టం నువ్వేమన్నావు ప్రేమ లాగి పెట్టి కొట్టాల్సిందని చెప్పేసి విష్ణుప్రియ నీకు తెలియకుండా నీ పాయింట్ ఏంటి తెలియకుండా నువ్వు అలా ఎలా మాట్లాడతావు అనేసి అడిగింది. సో నువ్వు అక్కడ అన్వాంటెడ్గా అవసరం లేకపోయినా రియాక్ట్ అవుతున్నావేమో, సో నువ్వు చాలా ఇమ్మెచ్యూర్గా అనిపిస్తున్నావు అనేసి చెప్పింది. కానీ మంచి పాయింట్సే పెడుతురు ఈ మధ్య. ఓకే, దానికి నయనిక చెప్తూ, ఇప్పుడు మొత్తం నన్ను మాట్లాడమంటావా వద్దంటావా,
నువ్వు సార్ నీకు ఎలా ఇష్టమో నేను మాట్లాడితే ఇష్టం మాట్లాడకపోతే ఇష్టం నువ్వే చెప్పు అనేసి అంటుంది అనమాట. సో నువ్వు మాట్లాడు దానికి ప్రేరణ చెప్పి నువ్వు మాట్లాడు, కానీ ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాల్సిన మాట్లాడుతూ మాట్లాడద్దని చోట మాట్లాడుతున్నావు అనేది ఆమె పాయింట్. అది అంతకుమించి ఏం లేదు. సరే నెక్స్ట్ వచ్చేసి సోనియా నామినేషన్. సోనియా వచ్చేసి నబిల్కి ఆదిత్య గారికి వేసింది. సో నబిల్కి వస్తూనే యువర్ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి స్టార్ట్ చేసింది అనమాట. తర్వాత నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, దాంతోపాటు ఒక ఫెయిల్డ్ పర్సన్ కూడా. ఎందుకంటే సంచాలకుగా నువ్వు నీ యాటిట్యూడ్ చూస్తూనే సంచాలక్ వచ్చుడుతో ఇట్లా అనేసి నువ్వు యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తున్నావు. అండ్ గేమ్లో కూడా ఫెయిల్డ్ పర్సన్, ఎందుకంటే గేమ్లో కూడా మమ్మల్ని ఎత్తి పడేస్తాను, నేను కంప్లైంట్ చేయలేదు అప్పుడు కానీ నువ్వు మమ్మల్ని లేడీస్ని నువ్వు ఎత్తి పడేస్తానంటే అనిపించింది. కాబట్టి సో యాజ్ ది ఫెయిల్డ్ పర్సన్ దాంతో గేమ్లో నువ్వు యాటిట్యూడ్ చూస్తున్నావు, సంచాలకంగానే కొమ్మేషన్ బిహేవ్ చేస్తున్నావు అన్న సెన్స్లో ఏదో చెప్పింది. అప్పుడు నబిల్ అంటాడు, నేను చెప్పిన పాయింట్స్ని నువ్వు మళ్ళీ తీసుకొచ్చి నాకు చెప్తున్నావు నీ పాయింట్స్ లేక. సో నన్నుతో అంటే నేను నువ్వు తప్పని అన్నావు కాబట్టి నువ్వు నన్ను తప్పని చెప్పేసి నామినేట్ చేస్తున్నావు అంతే కదా వేసే అన్నట్టుగా మాట్లాడుతుంది అంతే. నెక్స్ట్ సోనియా వచ్చేసి ఆదిత్య గారికి నామినేషన్ చేస్తుంది. తప్పు చెప్పింది ఏంటంటే ఇక నువ్వేమంటున్నావు అంటే ఆదిత్య గారితో ఇక ఇక్కడ దాకా వచ్చిందే నేను చాలా ఎక్కువ, ఇక నేను ఉంటానేమో అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి సో ప్లీజ్ యూ గో అని చెప్పేసి అంటుంది. పాయింట్స్ ఏం చెప్పదు, నువ్వు అందరితో ఇక్కడ దాకా వచ్చుడే చాలా ఎక్కువ అంటున్నావు కాబట్టి ఇక ఈ చాలరా బాబు నువ్వు వెళ్ళిపోయిన సెన్స్లో చెప్పేసింది. ఆదిత్య అంటారు, నేను నామినేట్ చేశానని చెప్పేసి నన్ను నామినేట్ చేస్తున్నావు, రివెంజ్ నామినేషన్ అంతే కదా వేసేసుకుంటాడు. ఆయన కూడా ఏమంటాడు, నాగమణికంట నామినేషన్. నాగమణికంట వచ్చేసి పృథ్వీకి, రెండోది ఆదిత్యకి వేసిండు. సో పృథ్వీకి చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు ఆటలు చాలా ఫిజికల్గా అయిపోయి నన్ను హర్ట్ చేసావు కాబట్టి, సో ఫిజికల్గా అయిపోతున్నావు, సో హర్ట్ చేస్తున్నావు కాబట్టి నేను ఆ పాయింట్ మీద ఫిజికల్ హర్ట్ అయ్యాను కాబట్టి నామినేట్ చేస్తానని చెప్పింది. ఇంకో పాయింట్ పృథ్వీ అంటాడు, ఇప్పుడు అంటే నువ్వు ఇంకా స్ట్రాంగ్ కావాలి బ్రో అని చెప్పేసి వదిలేసింది. నన్ను ఫిజికల్ హర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు నన్ను ఫేస్ చేయలేకపోతున్నట్టు కదా, సో నువ్వు ఇంకా స్ట్రాంగ్ కావాలి బ్రో అని చెప్పేసి వదిలేసింది. నామినేషన్కి ఆదిత్య గారికి ఇచ్చిన పాయింట్ ఏంటంటే నామినేషన్ పాయింట్ ఈ ఇంకంటే వచ్చి నువ్వు ఈ వీక్ ఇది జరుగుతుంది అవసరం, ఈ వీక్ ఇది ఈ గేమ్లో ఇది పెడతారు, ఈ వీక్ ఈ డేలో ఇది జరుగుతుంది అని చెప్పేసి నువ్వు అన్నీ నీ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందే ప్రిడిక్షన్స్ ఇచ్చేస్తున్నావు. సో నువ్వు ఒక ఎట్లా అంటే నువ్వు ఫాదర్గా ఓకే, కానీ నువ్వు మరీ బొమ్మల ఫాదర్ లెక్క ప్రతిదీ నాకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నావు, ఓవర్ గైడెన్స్ అయిపోయింది, నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని చెప్పింది. అప్పుడు ఆదిత్య ఓం గారు, ఇక్కడ నుంచి నీకు ఏ అడ్వైస్ ఇవ్వనురా బాబు, నువ్వు పెద్ద కన్ఫ్యూజన్ పర్సనాలిటీ అని చెప్పేసి వదిలేస్తాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నామినేషన్స్. విష్ణుప్రియ వచ్చేసి ఆదిత్య ఓం గారికి ప్రేరణకి వేసింది. ఆదిత్య ఓం గారికి వేసిన పాయింట్స్ ఏంటంటే ఇది ఎప్పుడో పాత లాస్ట్ వీక్లో అంటే అభయ్ నవీన్ గారు చీఫ్ అయ్యారు చూడు, అప్పుడు లాస్ట్ వీక్లో చీఫ్ కోసం సెలక్షన్ అప్పుడు నేను నీకు సపోర్ట్ చేయలేని చెప్పేసి నువ్వు నన్ను నామినేట్ చేస్తావు, సో నువ్వు దాన్ని స్పోర్టివ్గా తీసుకోలేదు అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే నువ్వు నిజంగానే ఎలిజిబుల్ అయి ఉంటే కనుక, ఒకవేళ నువ్వు చీఫ్కి పదవికి ఎలిజిబుల్ అయి ఉంటే కనుక, ఒకవేళ నువ్వు ఆ రోజు సాక్స్ గేమ్లో నువ్వు నైనికని ఒప్పించి నువ్వు ఆ సాక్స్ గేమ్ ఆడి గెలవాల్సిందేమో, సాక్స్ గేమ్లో నువ్వు నైనికని అడిగి నువ్వు సాక్స్ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సింది. సో నువ్వు ఒట్టి నైనికని కన్విన్స్ చేయలేకపోయావు కాబట్టి ఒకవేళ చీఫ్ అయితే ఐదుగురిని ఎలా కన్విన్స్ చేస్తావు, ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది నేను చేయలేదు నిన్ను అని ఆ పాయింట్ కరెక్ట్గా చెప్పుకొచ్చిన. అప్పుడు ఆదిత్య గారు, నేను ఎవరితో ఏది మాట్లాడదాం అనుకున్నా కూడా ఎవరు వినడానికి సిద్ధంగా లేరు, సో నాకు మాట్లాడే పాయింట్ అలా ఇది ఒక్కటే ఈ ప్లేస్లోనే మాట్లాడడం కుదురుతుంది నాకు నామినేషన్ కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను. అండ్ ఎస్ నేను నువ్వు వేసిన నామినేషన్ స్పోర్టివ్గా తీసుకోవాలన్నావు కదా, దానికి సారీ చెప్పి ఓకే ఒప్పుకుంటాడు అంతే నామినేషన్. ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ చేసిన సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణకి వేసింది. అదేంటంటే లాస్ట్ వీక్లో నన్ను గుడ్డు కోసం నామినేట్ చేస్తావు కదా, అయితే గుడ్డు కోసం నామినేట్ చేస్తావు బాగుంది, కానీ పృథ్వీ నేను ఎవరు వాడినా సరే నువ్వు అది కాకుండా నన్ను ఉట్టి గుడ్డు కోసం ఎందుకు నామినేట్ చేస్తావు అని అడిగింది. అప్పుడు ప్రేరణ ఆన్సర్ చెప్తుందంటే గుడ్డు కోసం నామినేట్ చేస్తాను సరే, దానికి ప్రేరణ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే లాస్ట్ వీక్లో ఏదైతే నువ్వు ఎవడు పృథ్వీ నన్ను మా మీద వాడాడు అంటున్నావు, అసలు ఆ పృథ్వీ నా మీద ఎవడే వాడలేదు, ఆయన జనరల్గా ఆయన ఊత పదంలో అన్నదాన్ని నేను ఆపాదించుకుని ఎందుకు నామినేషన్ చేస్తాను చెప్పు, సో ఆయన నన్ను అనలేదు అని పాయింట్ చెప్పింది. ఇది ఒక బేస్లెస్ నామినేషను, ఇదే రీజనా అంటే అవునంటే సరే బేస్లెస్ నామినేషన్ అని చెప్పేసి ఆయన వదిలేస్తుంది దాన్ని. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నామినేషన్స్. పృథ్వీ వచ్చేసి నబిల్కి నామినేషన్ చేస్తుండు, దాంతోపాటు మణికంఠకి చేస్తుంది. నబిల్కి చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే పృథ్వీ యు ఆర్ ఏ ఫెయిల్డ్ సంచాలక్ అండ్ బయాస్డ్ సంచాలక్ అండ్ ప్రేరణ కూడా బుట్టి మీద ఫెయిల్డ్ సంచాలక్, ఎందుకంటే నువ్వు ప్రేరణ బుట్టి మీద పడుకున్నప్పుడు నువ్వు చూడలేదు అనేసి అన్నాడు. నబిల్ చెప్తూ నేను చూసిన ప్రతిదానికి నేను రియాక్ట్ అయ్యాను, అందరికీ సమానంగానే జడ్జిమెంట్ ఇచ్చాను, సో మీరు అందరూ తప్పు చేస్తే నేను క్వశ్చన్ చేస్తాను, అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. బట్ ఎస్ మీరు ఏదైతే ప్రేరణ పడుకునేది అన్నారో అది నేను మేబీ అన్ని చూసే క్రమంలో మేబీ నేను మిస్ అయితే ఓవర్కి మిస్ అయిన వచ్చినప్పుడు నేను కావాలని చేసింది కాదు అని చెప్పిండు. సరే నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి నాగమణి గారికి నామినేషన్ చేసిండు. అదేంటంటే నువ్వు ఫిజికల్లీ మెంటల్లీ చాలా వీక్గా ఉన్నావు బ్రో, అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు కొంచెం కన్నింగ్ కూడా అనిపిస్తుంది దోష విషయంలో అని చెప్పిండు. ఆ మణికంఠ చెప్తూ
నేను టాస్క్ దెబ్బలు తాకుతున్నా సరే బాగా ఆడాను, నేను ఎక్కడ వీక్ కాదు, ఐఎమ్ నాట్ ఏ వీక్ కాదనే కాదు నేను అసలు ఫిజికల్గా అని చెప్పిండు. ఇంకా దోశ గొడవలో ఆ దోశ గొడవ పెడితే నాకు వచ్చింది ఏముంది చెప్పు అని అంటాడు. బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, నేను ఈ నామినేషన్ పైన తీసుకోవట్లేదు అని అంటాడు. బట్ అయిపోయిన తర్వాత ఏముంది కానీ నెక్స్ట్ వచ్చి సీత నామినేషన్. సీత వచ్చేసి ప్రేరణకి మాయాగమన్ కంటే కేసింది. ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు ఎట్లా దరిద్రం ఏంటంటే లాస్ట్ వీక్ పాయింట్స్ తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్ చేస్తారు. ఇదంతా ఘోరం. 2-3 పాయింట్స్ కూడా లాస్ట్ వీక్ పాయింట్స్, ఈ వీక్ అసలు పాయింట్స్ లేదు, ఎవరి మీద లేనట్టుగా. సరే సీత వచ్చి ప్రేరణ చెప్తున్న పాయింట్ ఏంటంటే లాస్ట్ వీక్లో నువ్వు నేను గేమ్లో ఫిజికల్ అవుతున్నాను అంటే ఎమోషన్స్ కంటే కూడా గేమ్ కన్నా అంటే నా గేమ్ కంటే ఎమోషన్స్ ఓవర్ రైట్ చేస్తాయని చెప్పేసి అది అన్నావు కదా. సో ఆ పాయింట్ అయితే ఇక్కడ తీసుకొస్తుంది అనమాట. సో లాస్ట్ వీక్లో నేను నేను గేమ్లు దెబ్బలు తాకించుకున్నాను, నా గేమ్ కన్నా ఎమోషన్స్ ఓవర్ రైడ్ చేశాను కదా. మరి ఈ వీక్లో నువ్వు చేసింది ఏంటి, నీకు కూడా గేమ్లు లాకాయి కదా, నీకు కూడా దెబ్బలు లాకాయి కదా ప్రేరణ, సో నువ్వు కూడా దెబ్బలు లాకేటట్టు ఆడినావు కదా అనేసి ఆమెకి. ఆ ప్రేరణ చెప్తూ మీరు కావాలని గేమ్లో అంటే సంచాలకు వచ్చేసి మీ డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అంటే నేను గేమ్ రన్ చేస్తాను, మీరు పీస్ఫుల్గా గేమ్ పెడతాను అని చెప్పినా కూడా మీరు ఇద్దరు కావాలని ఆ రోజు ఫైట్లో దిగారు, బట్ ఇక్కడ అలా కాదు కదా అనేసి ప్రేరణ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అప్పుడు దానికి సీత లేదు సేమ్ నా మీద అప్పుడు అటాక్ చేస్తే నేను దాన్ని డిఫెండ్ చేసుకున్నాను, సో ఇక్కడ కూడా అంతే నీ మీద అటాక్ చేస్తే నువ్వు డిఫెండ్ చేసుకున్నావు, అది 2 సేమ్ అని సీత చెప్పింది. అది సో అట్లా కాకపోతే కనుక ఒకవేళ లాస్ట్ వీక్ నా మీద వేసిన నామినేషన్ తప్పు అని చేసి సీత. బట్ ఏదైతే లాస్ట్ వీక్ అప్పుడు జరిగిన టాస్క్ పట్టుకు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టాస్క్తో లింక్ చేసి ఏదో చెప్పుకొచ్చింది. సరే నెక్స్ట్ వచ్చేసి సీత వేసిన సెకండ్ నామినేషన్ మణికంఠకి వేసింది. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కావట్లేదు స్వామి అని చెప్పింది. అప్పుడు మణికంఠ అంటాడు నేను ఇప్పుడు ఏదైనా ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు నాకు 30 minutes వదిలేరు, ఆ తర్వాత నేను అన్నీ అర్థం చేసుకుంటాను, నువ్వు చెప్పేది వింటాను, అసలు నేను ఈ పాయింట్ ఒప్పుకోదనుకున్నా కానీ ఇంకా సరే కాంతి అనేసి వస్తాను అనమాట. అప్పుడు ఏదైనా విషయం నేను యశ్మి విషయంగా అలాగే చేశాను, తప్పు చేశాను, సో మీరు నేను ఏదైనా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు 30 minutes వదిలేస్తే ఆ తర్వాత నేనే ఏడ్చో నాడ్చో ఏదో ఒకటి చేశాను సార్ కూల్ అయిపోతాను, మళ్ళీ మీ దగ్గర రాను అన్నట్టు ఆయన సెన్స్. సరే నెక్స్ట్ వచ్చి ఎస్పీ నామినేషన్స్. సో ఎస్పీ నామినేషన్స్ వచ్చేసి ఒకటి మణికంఠకి, రెండోది ఇంకెవరికి వేసిందమ్మా సోనియాకి వేసింది అనమాట. సో మణికంఠకి వేసిన పాయింట్ ఏంటబ్బా అంటే నువ్వు ఫిజికల్ చాలా వీక్ ఉన్నావు అండ్ ఎక్స్ టాస్క్లో కూడా పృథ్వీని చూస్తే నాకు భయం వేస్తుంది అని అన్నావు, అయితే ఆడాలి లేదంటే వదిలేయాలి కానీ భయపడ్డం ఏంటి, నీకంటే నేను లేడీస్ ఏంటి మేము బాగా ఆడాము అనేసి ఆమె చెప్పింది. అప్పుడు మణికంఠ చెప్తూ నేను ఫైట్ చేశాను, ఇంకోటి ఏంటంటే ఇక్కడ పృథ్వీ కూడా అమ్మాయిలతో డీల్ చేసేటప్పుడు ఒకలా డీల్ చేస్తే అబ్బాయిలతో డీల్ చేస్తారు, దానికి లిమిట్ ఉండదు, ఇస్తారు చేస్తారు. సో ఆయన అగ్రెసివ్ని నేను కంప్లైంట్ చేశాను తప్ప గేమ్ని కాదు, ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనేసి ఆయన వాదించుకుంటాడు. ఎస్పీ అంటాడు ఎస్పీ ఏంటంటే నువ్వు ఎమోషనల్ కూడా చాలా వీక్, అంటే నేను ఎమోషనల్ వీక్ కాదు, నేను వీక్ అయింటే నేను ఎప్పుడు ఎలిమెంట్ అయిపోతుండే అని ఆయన అంటాడు. అయితే నువ్వు అయ్యే వరకు నేను నామినేట్ చేస్తానని ఈమంటది, చెయ్యి నేను చూద్దాం ఎవరు వీక్ అయితే వాళ్ళు పోతుంటే ఆయన అంటాడు అంతే, నువ్వు పోతే నేను పోతానంటే మాట్లాడుకుంటారు, బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్పీ నామినేషన్ వచ్చి సోనియాకి వేసింది. సో సోనియా చెప్పిన పాయింట్ అంటే నువ్వు నా క్లాన్లో ఉన్నప్పుడేమో నన్ను కరెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు, అప్పుడు ఏమన్నావు చీఫ్ చెప్పిన మాటకే కట్టుబడి ఉంటానంటే బిఎల్డబ్కి ఇచ్చావు కదా, అదే మరి ఇప్పుడు నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిన తర్వాతనేమో నువ్వు చీఫ్ చెప్పిన మాటలు వినట్లేదు, మిగతా వాళ్ళు కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, సో అది కరెక్టా ఇది కరెక్టా, నువ్వు చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తున్నావా అంటే ఎక్కడో అక్కడ నిజమైతే ఇక్కడ అబద్ధం, ఇక్కడ నిజమైతే అక్కడ అబద్ధం అన్నారు కదా. సో నువ్వు అక్కడ చీఫ్ రెస్పెక్ట్ ఇచ్చాను అన్నావు, మరి ఇక్కడ నిఖిల్ క్లాన్లోకి వచ్చిన తర్వాత ఎందుకు చీఫ్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మరి వాళ్ళని ఎందుకు నువ్వు కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అంటే సెన్స్లో ఏదో అడిగింది. అప్పుడు దీనికి సోని చెప్పిన పాయింట్ ఏంటంటే నీ క్లాన్లో ఉన్నప్పుడు నేను అబ్బాయి మాత్రం నీతో విభజించాలి, మిగతా వాళ్ళందరూ నీది మెజారిటీ కాబట్టి నీ దగ్గర అక్కడే మాట్లాడలేదు, ఇక్కడ నేను అలా కాదు కాబట్టి నేను ఇక్కడ నా వాయిస్ రేజ్ చేస్తున్నాను అని చెప్పింది. ఓకే ఇంకోటి నువ్వు గేమ్ ఆడట్లేదు, నువ్వు గేమ్ ఆడకపోగా ఆ పృథ్వీ లాంటి వాళ్ళు రెచ్చగొట్టి నువ్వు వాళ్ళతో గేమ్ ఆడిపిస్తుంది తప్ప నువ్వు గేమ్ ఆడట్లేదు అనేది ఈమె పాయింట్. అప్పుడు సోనియా చెప్తుంది ఏంటంటే నువ్వు వాళ్ళని వెపన్స్ లెక్కలు వాడుకుంటూ వాళ్ళతో గేమ్ ఆడిపిస్తుంది నువ్వు గేమ్ ఆడట్లేవు అని యశ్మి పాయింట్ సింపుల్గా. అప్పుడు ఈ సోనియా ఏంటంటే నేను గేమ్ ఆడుతున్నాను కాబట్టి 2 సార్లు నేను మీకు దగ్గర దొంగతనానికి ఏమో వచ్చానని చెప్పింది, దాంతోపాటు 2 సార్లు దొంగతనానికి వచ్చని చెప్పి 2 సార్లు దొంగతనానికి వచ్చాను, నువ్వు చూడలేదేమో నేను ఆడాను నీకంటే బాగా ఆడాను అయ్యమంటది. అదే నువ్వు యశ్మి పాయింట్ నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు వెపన్స్ యూజ్ చేసుకుంటుంది తప్ప నువ్వు గేమ్ ఆడట్లేదని యశ్మి పాయింట్, లేదు నేను గేమ్ ఆడుతాను మగవాళ్ళతో సమానం గేమ్ ఆడని చెప్పేసి ఈమె సోనియా పాయింట్ చెప్పింది ఇంతే. అప్పుడు సోనియా మాటలు ఈసారి మళ్ళీ నోట్ జరుగుతుంది, సోనియా ఎందుకు నోట్ జరుగుతుందో అర్థం కాదు. సోనియా చెప్తే ఏమంటే ప్రతిసారి పృథ్వీని నిఖిల్ని చూస్తే ఎలా, ప్రతిసారి నిఖిల్ని పృథ్వీని చూస్తే ఎలా యశ్మి అంటది. ఇప్పుడు
అప్పుడెప్పుడు విష్ణుప్రియ ఎవరు సోనియా ఏమన్నది, నిఖిల్ నీకు ఫ్రెండా అని అన్నందుకే నాకు భూమి మీద ఎక్కడ లేని భూత నన్ను అనేసామని రియాక్ట్ అయింది. ఈమె మాత్రం ప్రతి వారం వేరే వాడి మీద నువ్వు వేసేయచ్చు, పంచలేయచ్చు, ఏమన్నా వేయచ్చు, వానికి లింకులు పెట్టచ్చు, ఇంకేమైనా పెట్టచ్చు. నిన్నంటేనే ఒకటి పక్కనంటే ఇంకొకట. హౌ వెరస్ట్, ఇంత వరస్ట్ ఎట్లుంటారో బాగా అర్థం కాదు. సో ప్రతిసారి నువ్వు పృథ్వీ నిఖిల్ని చూస్తే ఎలా యష్మి అంటది. అప్పుడు యష్మి గట్టిగా ఇస్తుంది, నా ఇష్టం నేను చూస్తా కానీ గేమ్ మాత్రం గేమ్ లాగా ఆడతా అంటది. అంతే. సరే అయిపోయింది వాళ్ళ డిస్కషన్, చాలా గట్టి కొట్టుకుంటారు అనుకోండి. ఎపిసోడ్ చూడండి అది కరెక్ట్గా. సరే పాయింట్ అయితే పాయింట్ చెప్పండి. ఓకే, నామినేషన్స్కి వచ్చేసరికి మొత్తంగా ఆ పృథ్వీ, ఆదిత్య, నాగమణికంట, సోనియా, నయనిక, నబీల్, ప్రేరణ నామినేషన్కి వచ్చారు దీంతో. అయితే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే చీఫ్ అయినటువంటి నిఖిల్కి ఛాన్స్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయమని చెప్తాడు. అప్పుడు ఆయన నయనికని సేవ్ చేస్తాడు. సేవ్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే ఆమె నామినేషన్ పాయింట్స్ ఏవైతున్నాయో అవన్నీ అంటే ఎదుటి వాళ్ళు ఆమెకు చెప్పిన నామినేషన్ పాయింట్స్ చాలా వీక్గా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకా మధ్యలో ప్రేరణ మాటల ప్రయత్నం చేస్తే కానీ బట్ అది కాదు అంతే. మొత్తంగా నయనిక కాకుండా ఇప్పుడు పృథ్వీ, ఆదిత్య, నయనిక లేదు నామినేషన్లో. సో పృథ్వీ, ఆదిత్య, నాగమణికంట, సోనియా, నబీల్, ప్రేరణలో నామినేషన్లో ఉన్నట్టు లెక్క. సో ఇది మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసి వాళ్ళు అవతల ఉండాలంటే ఓటేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ వీడియో వస్తే లైక్ కొట్టడం వల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇది వాళ్ళ వీడియో మరొకటి మళ్ళీ కలిసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ నైస్ డే.